దాని అదే ఆనంద స్వరూపము. ఒకవేళ అసద్రూపము వికార రూపమే అనుకున్నట్టయితే ఆనందమయ్యే అవకాశము లేదు, రాదు. అందుకొరకు బ్రహ్మశబ్దం చేత అసత్వం అని చెప్పేదానికి లేదు. సద్రూపం అనే బ్రహ్మరూపాన్ని ముఖ్య రూపంలోనే తీసుకోవాలి. అందువల్ల అసన్నేవ సభవతి అనే వాక్యంలో కూడా నిగమం చేసి చెప్పింది ఏంటంటే బ్రహ్మణ ఏవ కేవలస్య అభ్యస్యమానత్వాతో. అభ్యస్యమానం అంటే మాటి మాటికి అభ్యాసం చేయడం. దేనికి? సద్రూపం బ్రహ్మం గాని వికారభూతమైన దాన్ని కాదు. ఎందుకంటే వికారభూతమైన దాన్ని ఒకవేళ అభ్యాసం చేసినట్టయితే సాధకుడికి దుఃఖమే కాని సుఖము లభించడానికి అవకాశము లేదు. అందువల్ల వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాతు. ఆ సూత్రం కూడా ఇంకో రకంగా చెప్తున్నారు మళ్ళీ. వికార శబ్దాన్నేతి ఎందుకంటే అక్కడ వికారం వికారం యొక్క మధ్యలో పడింది కాబట్టి మేము వికార సంబంధం అనుకుంటామో అది కాదు, ప్రాచుర్యాత్ అనే సమాధానం కూడా చెప్పారు. ఎందుకంటే ప్రచురత్వాన్ని బోధించే అర్థం కూడింది మహేష్ శబ్దానికి. అందువల్ల ప్రాచుర్యాత్ అనేదాన్ని కూడా బోధించబడుతుంది అన్నారు. వికార శబ్దేన అవయవ శబ్దో అభిప్రేత. వికార శబ్దం చేత ఏం చెప్పబడింది? అవయం అనేది అభిప్రాయం. అక్కడ వికారం అనే దానికి అవయం అనేది అభిప్రాయము. పుచ్చమిత్య అవయవ శబ్దాన్న స్వప్రధానత్వం బ్రహ్మనైతి యదుక్తం. అంటే తోక అని చెప్పబడినందువల్ల అది అవయవాన్ని సూచిస్తుంది కాబట్టి ముఖ్యమైన బ్రహ్మము కాదు అని యదుక్తం ఏదైతే చెప్పబడిందో అవయవ శబ్దాన్ని సూచిస్తుంది కాబట్టి అది బ్రహ్మం కాదని నువ్వు అన్నావు కదా, అదేదైతే చెప్పబడిందో తస్య పరిహారో వక్తవ్య. దానికి పరిహారం చెప్పాలా వద్దా? ఎందుకంటే పూర్వపక్షం చెప్పిన దానికి పరిహారం చెప్తేనే మరి అక్కడ సమంజసం అవుతుంది, లేకపోతే సమంజసం అయ్యేదానికి అవకాశం లేదు. అందువల్లనే ఇప్పుడు నువ్వు వికార శబ్దాన్ని గురించిన గాని లేకపోతే వికార రూపంలో ఉన్న పుచ్చము తోక రూపాన్ని తీసుకున్నట్టయితే అది బ్రహ్మశబ్దం కాదు వికారం అని చెప్పిన దానికి మరి సమాధానం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సమాధానం చెప్తూ ఉన్నాం. ఏంటిది? అభిప్రేత పరిహారం వక్తవ్య అత్రోచ్యతే నాయం దోష. అక్కడ దోషమేమీ లేదు. పుచ్చం అని చెప్పిన దగ్గర ఏదైతే ఉందో దోషమేమీ లేదు. ఎందుకంటేవా ప్రాచుర్యాద్ అపి అవయవశబ్దోపత్తి. అధికాన్ని ప్రాచుర్యం చెప్పినప్పటికీ అవయవశబ్దాన్ని చెప్పి ఆనందానికి ఇది ఆనందము బ్రహ్మం యొక్క పుచ్చం అనే దానికి అవకాశం ఉంటుందా లేదా? అంటే ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపము, ఆనందమే బ్రహ్మస్వరూపం అని చెప్పేదాని కొరకు ప్రాచుర్యాదపి అంటే ప్రాచుర్య అర్థాన్ని తీసుకున్నప్పటికీ అవయవశబ్దోపత్తి అవి అవయవ రూపంలో అవగాహన చేసుకున్న దానిలో ఏమాత్రం కూడా దోషం రాదు. ఎందుకు? ప్రాచుర్యం ప్రాయాపత్తి అవయప్రాయే వచనం. ప్రాచుర్యం అంటే అర్థమే అవయప్రాయం అంటే అవయం మాదిగా ఉంది కానీ అవయం కాదు. అవయప్రాయం అంటే ప్రాయం అంటే ఏంటిది? అవస్థాని కదా, అది వయస్థానిగా. అవయప్రాయం అంటే కూడా అవయం మాదిరి గాని అవయం కాదు అనే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. అందువల్ల అవయప్రాయే వచనం ఇత్యర్థ. అన్నమయాదీనాం హి శిర ఆదిషు పుచ్ఛాంతేషు అవయవేషు ఉక్తేషు ఆనందమయస్యాపి శిర ఆది. అన్నమయాదీనాం హి అన్నమయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శిర ఆదిషు. శిరాది ఏంటిది? శిరము ఏంటిది? ఉత్తరపక్షము పూర్వపక్షం ఇవన్నీ చెప్పబడినాయి కదా. శిరస్సు, ఆ తర్వాత దక్షిణపక్ష ఉత్తరపక్ష పుచ్చం 4 చెప్పబడింది. అక్కడ అన్నమయాది 5, ఇక్కడ శిరాది 4. పుచ్ఛాంతేషు అన్నమయం నుంచి ఆనందమయం వరకు అన్నమయాదులలో. మరి శిరం మొదలుకొని పుచ్చం వరకు అవయవేషు ఉక్తేషు ఆనందమయస్యాపి శిర ఆది ఇని అవయవాంతరాని ఉక్తావయవ ప్రాయాపత్య బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యాహ నా అవయవ వివక్షయ యత్ కారణం అభ్యాసాదితి సుప్రధానత్వం బ్రహ్మణ సమర్థితం. అందువల్ల
ఇప్పుడు బ్రహ్మపుచ్చం అన్నప్పుడు కూడా వాటికి ఎట్లాగైతే ఒకవేళ బ్రహ్మపుచ్చం అన్నప్పుడు బ్రహ్మపుచ్చం బ్రహ్మే తోక లేదు బ్రహ్మం యొక్క తోక, బ్రహ్మమే తోక అంటావా, బ్రహ్మ వాటికి అవయవం అంటావా, అవి బ్రహ్మకు అవయవం అంటావా? ఏవి బ్రహ్మకు అవి అవే. బ్రహ్మపుచ్చం అన్నప్పుడు బ్రహ్మ యొక్క పుచ్చం అనేదానికి అవకాశం లేదా? బ్రహ్మే పుచ్చం అనేదానికి అవకాశం ఉందా? బ్రహ్మే పుచ్చం ఎందుకని బ్రహ్మకి అవి పుచ్చం అంటే నష్టం వచ్చింది? బ్రహ్మకు అవును, బ్రహ్మకు ఇవి అవయవాలా? అవి అవయప్రాయంగానే అవయవాలు కాదు, ఎందుకంటే బ్రహ్మకు ఒక రూపమే లేకపోయా, అందువల్ల అవయప్రాయంగాని అది అవయవం కాదు. అందువల్ల అన్నమయాది మాదిరిగా శిరము ఉత్తరపక్షం పూర్వపక్షం మాదిరిగా పుచ్ఛాంతేషు అవయవిషు ఉక్తేషు ఆనందమయస్యాపి వీటి మాదిరిగానే ఆనందమయ శబ్దాన్ని కూడా చివరిలో చెప్పబడింది ఏంటిది? ఆనందమయ శబ్దము. దాన్ని కూడా శిరాదీని అవయవాంతరాని ఉక్తత్వావయవ ప్రాయాపత్య, ఆ ఆనందమయ శబ్దాన్ని శిరాదుల వలె, శిరాదులేంటిది మొదలు వాటి మాదిరి కదే అవయవాంతరాన్ని ఉక్త్వ, అవయవాంతరాన్ని వేరే అవయవాలను, ఆనందానికే అవి అవయవాలు, ఆనందానికే అవి అవయవాలు అంటే పోయిన నష్టమే ఉంది. ఆనంద రూపమైన బ్రహ్మమునకే అవి అవయవాలు అంటాం, నష్టం వచ్చేసింది. వాటికి నువ్వు దీని అవయవం అనే దానికి బదులు దీనికే అవయవాలు అంటాం. వాటిని ఉత్తరపక్షము పూర్వపక్షము వగైరని చెప్పేసేసి ఆనందమయానికే అది అవయవాలు అని అవయప్రాయాలు. అవయవం అంటే అవయవం మాదిరి అవయవాలు కానీ అవయవాలు కాదు. మళ్ళీ అవయవాలు అంటే ఏమవుతుంది? మళ్ళీ అనిత్యావత్వం వస్తుంది. అవయప్రాయమై ఉన్నాయి. ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాము, అవన్నీ అవయవాలా? అవి విశేషణాలంటే దాని యొక్క స్వరూపం అది. అట్లా ఇక్కడ కూడా అవయవాంతరాన్ని ఉక్త్వ అవయవప్రాయాపత్య బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యాహ నను నా అవయవ వివక్షయ. అవయం మాదిరిగా అవయవాలు గాని అవి వాటికి అవయవాలని చెప్పే చెప్పాలనే ఇష్టం అక్కడ లేదు. బ్రహ్మముకు ఇవి అవయవాలు గాని లేదు, వాటికి బ్రహ్మ అవయవాలని, బ్రహ్మం అవయం మాదిరిగా ఉంది కానీ అవయవము కాదు అని చెప్పే దానిలో కూడా ఇక్కడ నష్టమేమీ లేదు. అందులో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యాహ నా అవయవ వివక్షయ యత్ కారణం అభ్యాసాదితి. అవయవ వివక్ష చేత అక్కడ అభ్యాసం చేస్తారా, ముఖ్యం చేత అభ్యాసం చేస్తారా? అవయవం చేత చేసినట్టయితే అది ఏకదేశం కాబట్టి ఏకదేశాన్ని పొంది మళ్ళీ దుఃఖాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వివక్ష ఏంటిది? వివక్ష అంటే వక్తనిచ్చే వివక్ష. వక్త యొక్క అభిప్రాయం ఏంటిది తెలుసుకోవాల వద్దా? ముఖ్యమా అముఖ్యమా? అముఖ్యాన్ని మనం ఒకవేళ అభ్యాసం చేసినట్టయితే జీవుడికి దుఃఖమే కానీ సుఖం కాదు. కాబట్టి ముఖ్యత్వం చేసి చెప్పినట్టయితేనే వాడు ఆనంద స్వరూపుడు అవుతాడు గాని లేకపోతే దుఃఖాన్ని పొందేవాడుగా అవుతాడు. కాబట్టి యత్ కారణం అభ్యాసాదితి సప్రధానత్వం బ్రహ్మణ సమర్థనం. అందువల్ల ఏదైతే కారణ రూపంలో ఉందో, ఆధార రూపంలో ఉందో అది సప్రధానాత్మే కాని అవయ రూపము కాదు. అందువల్ల తద్ధేతు వ్యపదేశాచ్చ. ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే ఆ దుఃఖానికి సుఖానికి కారణం అని చెప్పబడింది. ఎవరు? బ్రహ్మము. ఎందుకంటే ఆనంద స్వరూపం కాబట్టి సాధకుడైన వాడికి అభ్యాసం చేసినందువల్ల అది కారణం హేతు అని కూడా చెప్పబడింది ఆ సూత్రం ద్వారా. తద్దేతు వ్యపదేశాచ ముందు సూత్రం పోయింది కదా. తద్దేతు అంటే తస్య హేతు తద్దేతు, దేనికి? మోక్షానికి కారణభూతము బ్రహ్మజ్ఞానము లేదా బ్రహ్మస్వరూపము. సర్వస్య హి వికారజాతస్య సానందమయస్య కారణత్వేన సమస్త వికారజాతానికి వికారం కలిగిన దానికి కారణమెవరు అంటే ఆనందమయస్య కారణత్వేన, ఆనంద స్వరూపమైన బ్రహ్మ ఏదైతే ఉందో అదే కారణమైన కారణం చేత బ్రహ్మ ఉపదిశ్యతే ఇదగం సర్వమసృజిత. సమస్త వికార జాతానికంతా కూడా కారణం ఎవరు? ఆనంద రూపమైన బ్రహ్మమే కారణమై ఉంది.
అందువల్ల వ్యపదిష్టదే ఇదగం సర్వం అస్తుజుద ఇదం కించ, ఇదంతా కూడా సృష్టి చేయబడింది. ఈ జగత్తులో ఏదైతే కనిపిస్తుందో ఆ ఆనంద స్వరూపమైన బ్రహ్మమే చేసిందంటే సమస్తానికి కారణ రూపంలో అక్కడ సూచించబడింది బ్రహ్మము, అదే ఆనంద స్వరూపమని. ఇది నచ కారణం సద్బ్రహ్మ స్వవికారస్య ఆనందమయస్య ముఖ్య వృత్య అవయవ ఉపపద్యతే. అందువల్ల కారణ రూపమైన సద్బ్రహ్మ అది అవయవ రూపము వికార జాతానికి అవయవానికి వీల్లేదు. సమస్తానికి అదే కారణమైనప్పుడు మరి వికార రూపమైన ఆనందానికి అది అవయవేదానికి అవుతుందా? ఎందుకంటే సమస్తానికి కారణమైనప్పుడు సమస్తం దానికి అవయవ రూపమైంది కానీ బ్రహ్మ దానికి అవయవం కాలేదు కదా. మరి సమస్తానికి బ్రహ్మ కారణం అనుకున్నప్పుడు మరి వికారజాతమైన ఆనందమయానికి బ్రహ్మపుచ్చం అంటే అది అవయప్రాయం అవుతుందా? కాదు. అందువల్ల వృత్తి అవయవ ఉపపద్యది అపరాణ్యపు సూత్రాన్ని యథా సంభవం పుచ్చవాక్య అనిర్దిష్టస్యవ బ్రహ్మణ ఉపపాదకాన్ని దృష్టమని. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ సూత్రాలు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఎట్లా ఏ విధంగా వ్యాఖ్యానం చేయాలి అంటే యథాసంభవం ఎక్కడెక్కడ ఎలా సంభవిస్తాయో అట్లాగే పుచ్చవాక్య నిర్దిష్టస్యవ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే వాక్యాన్ని ఎట్లాగైతే సమన్వయం చేశామో అట్లాగే మిగతా చోట్లలో కూడా ఆ వాక్యాన్ని యథాసంభవం సమన్వయం చేయవలసి ఉంటుంది అని. అంటే బ్రహ్మమునే ఉపాదన చేస్తాయని చెప్పుకోవాలి గాని బ్రహ్మము వాటికి అవయవ రూపంలో ఉంటుందని చెప్పే అవకాశము రాదు. ఆ విధంగా చేసినట్టయితే అది వేదవాక్యాలకు విరుద్ధమవుతుంది గాని సమన్వయము కాదు. అందుకొరకు సమస్తానికి కారణభూతమైన బ్రహ్మము ఆ సమస్తం దీనికి అవయప్రాయం అవుతుందే కాని వికారజాతమైన వాటికి బ్రహ్మము అవయప్రాయం అయ్యే అవకాశము లేదు. ఎందుకంటే సర్వకారణం ఇది కాబట్టి. లేదు ఒకవేళ బ్రహ్మానికి అది వికారం అని నీకేదని శాస్త్రం చెప్తే ఆ విధంగా అవయవ రూపం అనుకోవచ్చు. అందువల్ల మయశబ్దం ఏదైతే ఉందో అది ప్రాచుర్యాన్ని బోధిస్తుంది, ముఖ్యమైన బ్రహ్మని బోధిస్తుంది గాని వికారాన్ని బోధించదు. ఇంకెక్కడెక్కడ ఇలాంటి వాక్యాలు వచ్చిన బ్రహ్మపరకమే కాని వికార జాతానికి కాదు. యథాసంభవం ఎక్కడ ఎట్లా సంభవిస్తే అట్లాగే సూత్రాలను వ్యాఖ్యాని అంటే వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది అనేదాన్ని ఇక్కడి వరకు ఆనందమయ అధికారాన్ని రకరకాలైన పూర్వపక్ష ఉత్తరపక్షాల్లో కేవలం ఒక మయశబ్దాన్ని తీసుకొని ఇక్కడ మయశబ్దం చేత వికారాన్ని తీసుకోవాలా ప్రాచుర్యాన్ని తీసుకోవాలనే ఉద్దేశంగా తీసుకొని దాన్ని సూచి చేసుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ అధికరణం మారుతుంది. ఇంతవరకు ఆనందమయ అధికరణం వచ్చింది, తర్వాత అధికరణం మారుతుంది. మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సతో. నిన్నటి వరకు బ్రహ్మసూత్రాల్లో ఆనందమయ అధికారాన్ని విచారణ చేశాం. రకరకాలైన పూర్వపక్ష ఉత్తరపక్ష అవమానాలతో దాన్ని పూర్తి చేసుకున్నాం. మయశబ్దం చేత ప్రాచుర్యార్థమా వికారార్థమా అనే దాన్నంతా కూడా వివరణ చేసేసి ఆఖరికి ఎక్కడెక్కడ పుచ్చశబ్దం వచ్చినప్పటికీ ఆధారంగా తీసుకొని బ్రహ్మమునికే సమన్వయం చేయవలసి ఉంటుంది అనే ఉద్దేశం చేత పూర్తి చేశారు. ఇప్పుడు వచ్చేది అంతరధికరణం. అంతరధికరణంలో అధయ ఏషో అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుర్ హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవం అక్షిణీ తస్యోదితి నామ స ఏష సర్వేభ్యః పాపజ్ఞ ఉదిత ఉదేతిహ వై సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద ఇత్యధిదైవతం అని ఛాందోగ్యం 1వ అధ్యాయము
6వ అనువాకము 7, 8 ఏదో ఉందిలేండి. ఈ మంత్రంలో అంతర్ ఆదిత్యే హిరణ్మయ పురుష, సూర్య భగవంతునిలో హిరణ్మయ పురుషుడు ఉన్నాడు. హిరణ్మయం అంటే బంగారమయం అని, ఆనందమయం అంటే ఆనందంతో కూడుకుంది. ఇక్కడ హిరణ్మయం అంటే హిరణ్యం అంటే బంగారం, హిరణ్యం అంటే బంగారము, బంగారమయ పురుషుడు ఉన్నాడు అని. ఎక్కడ ఆదిత్యే అంటే సూర్యుని లోపల, హిరణ్య పురుషుడు దృశ్యతే అంటే చూడబడుతున్నాడు. అందుకు ఎట్లా ఉన్నాయి? హిరణ్య శ్మశ్రు, బంగారంతో ఉన్న మీసాలున్నాయి. హిరణ్య కేశ, బంగారంతో కూడుకున్న కేశాలు అంటే ఏం వెంట్రుకలు? తల వెంట్రుకలు. వెంట్రుకలు ఒకటేనా? మూసి దగ్గర ఉండేది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి, అక్కడక్కడ పేర్లు వేరు వేరు, అన్ని వెంట్రుకలు అయినప్పటికీ. తలకుండే కేశాలు, మూతికుండే మీసాలు, ఇక్కడ ఉండేటి గడ్డం అని ఏదో అంటూ ఉంటారు కదా, ఇక్కడ ఉండేనో రోమాలు, అన్ని వెంట్రుకలే అయినా స్థానాన్ని బట్టి వాటికి వేరు వేరు పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ కూడా హిరణ్య శ్మశ్రు, హిరణ్య కేశ. శ్మశ్రు అంటే మీసాలు, బంగారమయమైన మీసాలు. కేశాలంటే వెంట్రుకలు. ఆప్రనఖా సర్వం ఏవ సువర్ణ, కాలిగోటి దగ్గర నుంచి కేశాల వరకు కూడా మొత్తం బంగారమే బంగారమైనవి. కనిపిస్తే తల ఒక ముక్క తీసుకునేవాళ్ళము. అందువల్ల అంత బంగారమైన పురుషుడు ఎక్కడున్నాడు అంటే ఆదిత్యంలో కనిపిస్తూ ఉన్నాడు హిరణ్మయ పురుషుడు అని. తస్య యథాకప్యాసం పొండరీకమేయం అక్షిణీ తస్యోదిత నామ. దాంతో సమానమైన వాడే అక్షిణి అంటే కంటిలో కూడా ఒక పురుషుడు కనిపిస్తూ ఉన్నాడు. అక్షి అంటే ఏంటిది? కన్ను. కాబట్టి అక్షిణిలో అంటే కంటిలో కూడా ఒక పురుషుడు కనిపిస్తూ ఉన్నాడు. దాంతో సమానమైన వాడే. తస్య ఉదితి నామ, వాడికి ఏం పేరు? ఉద్ అని, ఉద్ ఇతి ఉదితి, ఉత్ అనే పేరు కలిగిన వాడు. అతను సర్వేభ్య పాపభ్య ఉదేతి హవై, సమస్త పాపాల నుంచి కూడా విడవడినవాడై, సమస్త పాపాత్ముల కంటే కూడా వేరైన వాడై, ఇలాంటి వాడిని ఎవరైతే తెలుసుకుంటారో అని ఛాందోగ్య స్థుతిలో మనకు వస్తుంది. అంటే అక్షిలో ఉన్నవాడు ఒక పురుషుడు, ఆదిత్యంలో ఉన్నవాడు ఇంకొక పురుషుడు, రెండు ఉన్నాయి కదా. ఆయన సమస్త పాపాల నుంచి విడవబడినవాడు, సమస్త బంగారమయమైన శరీరం కలిగినవాడు అని ఈ విధంగా అది దైవతం, దేవతను గూర్చి చెప్పబడింది. అధాధ్యాత్మం, అధ్యాత్మం అంటే శరీరాన్ని గురించి చెప్పాలి కదా. అధాయ ఏషు అంతరక్షిణి పురుషో దృశ్యతే, ఇది అధ్యాత్మం. అంతరక్షిణి పురుష దృశ్యతే. ఈ యొక్క అక్షిలో అంటే కంటిలో ఏ జీవుడైతే, ఏ పురుషుడైతే చూడబడుతున్నాడో వాడు, ఇది అధ్యాత్మము అన్నారు. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఆదిత్యంలో పురుషుడు ఒకడు, అక్షంలో ఉన్న పురుషుడు ఒకడు. ఆదిత్యంలో ఉన్న పురుషుడు సమస్త పాపాల నుంచి విడబడినవాడు. ఎవరైతే ఆ రకంగా తెలుసుకుంటాడో అతను కూడా సమస్త పాపాల నుంచి విడబడతాడు అనే విషయాన్ని ఇక్కడ సూచించబడదు. కాబట్టి ఈ ఇద్దరు జీవుల్ని, ఇద్దరు పురుషుల్ని ఏ విధంగా మనం గ్రహించాలి అనే దగ్గర సంశయం. తత్ర సంశయ కిం విద్యాకర్మాతిశయవశాత్ ప్రాప్త ఉత్కర్షకచ్చి సంసారి సూర్యమండలే చక్షుషి చ ఉపాస్యత్వేన సూయతే కిం వా నిత్యసిద్ధ పరమేశ్వర ఇతి. సూర్యమండలంలో ఒకరున్నారనుకున్నాం కదా. ఆ సూర్యమండలం దాకా పోయిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటూ దేని వల్ల పోతాడు సూర్యమండలానికి? విద్య చేత గాని, కర్మ చేత గాని. విద్య అంటే ఇక్కడ ఉపాసన, కర్మ అంటే పుణ్యకర్మల ద్వారా ఆ సూర్యలోకానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడు ఎవడు అంటే విద్యా కర్మ అతిశయవశాత్. అందరూ వెళ్తారా ఏంటి సూర్యలోకానికి? వెళ్తే చంద్రలోకానికి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ సూర్యలోకంలో ఉండాలంటే సామాన్యమా?
అక్కడ దాన్ని తట్టుకొని ఉండాలంటే. అందువల్ల అక్కడ వెళ్ళే వాళ్ళు విశేషమైన ఉపాసన కలిగి ఉండాలి, విశేషమైన పుణ్యకరమైన చేసి ఉండాలా. అప్పుడు గాని ఆ పుణ్యప్రదమైన సూర్యలోకానికి వెళుతాడు. కాబట్టి అప్పుడు కచ్చి సంసారి సూర్యమండలి చక్షుషి చౌపాస్యత్వేన సూయతే. అక్కడ సంసారి అంటే జనన ప్రవాహం కలిగిన వాడు అని. అక్కడ ఉండేవారు ఒక సంసారి పురుషుడు, అక్షి ఈ కంటిలో ఉండేవాడు కూడా ఒక సంసారి పురుషుడు అని అని నిర్ణయం చేసుకోవాలా. లేకపోతే నిఖింగా నిత్యసిద్ధ పరమేశ్వర ఇది, లేదు నిత్యసిద్ధమైన పరమేశ్వరుని గ్రహించాలా. అంటే జీవుణ్ణి గ్రహించాలా, పరమేశ్వరుని గ్రహించాలా. సూర్యమండలో ఉన్నవాడు కావచ్చు, ఈ అక్షిలో కంటిలో ఉన్నవాడు కావచ్చు అనేదేంటిది సంశయము. ఈ సంశయం కిం తావది ప్రాప్తం, ఏం సంభవించింది? సంసారి అని, సంసారి అంటే జీవుడు అనేది ప్రాప్తమైంది. ఎందుకట్లా ప్రాప్తమైంది సంసారి అనేది అంటే కుతః ఎందుకు రూపవత్తు శ్రవణాతు, ఎందుకు అనేది ఉంది కదా, ఒక రూపం ఉంది కాబట్టి సంసారి. పరమాత్మ రూపం లేదని మీరు అంటారు కదా, ఏ రూపం ఉంది అని తలకాయ, బంగారు వర్ణం గల మీసాలు, బంగారు వర్ణం గల కేశాలు, ఆ నఖాగ్రం బంగారం ఇప్పుడే విన్నారు కదా. మరి ఇంకా విరాట్ పురుషుడు అంటే ఏంటి? సూర్యుల్లో ఉన్నదాన్ని అడిగేది ఇప్పుడు. ఇంతవరకు చెప్పింది అదే కదా, బంగారు వర్ణం కలిగిన వాడు ఆనకద కాలుగాటు దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా అంత బంగారు వర్ణమే. ఆ పురుషుడు కనిపిస్తూ ఉన్నాడు. పురుష శబ్దం వచ్చింది, రూపం కూడా కనిపిస్తూ ఉంది, రూపం కూడా చెప్పబడింది. కాబట్టి రూపంలోని ఆ పరమాత్మ గ్రహించాలా లేదు జీవుని గ్రహించాలా అని. ఆ జీవుడు ఎవడు? పుణ్యం చేసిపోయినవాడు సంసారి. సరేలే, పుణ్యం చేసి అక్కడికి పోయినవాడు మామూలు సంసారి పోతాడా ఏంటి? అందుకొరకు విశేషమైన ఉపాసన గాని విశేషమైన పుణ్యకర్మ గాని చేసిన వాడు అక్కడికి వెళ్ళినట్టయితే అలాంటి వర్గాన్ని గ్రహించాలా. అందుకొరకు ఇక్కడ ఎందుకు అంటే రూపోత్సవనవాత్, ఒక రూపం చెప్పబడింది కాబట్టి సంసారి అనే జీవుణ్ణే గ్రహించాలి గాని నిత్యశుద్ధ బుద్ధమైన ఆత్మను గ్రహించడానికి వీల్లేదు అని పూర్వపక్షం వేస్తున్నాడు. ఆదిత్య పురుషే తావత్ హిరణ్యశ్మశ్రు. ఇప్పుడు రెండింటిని గుర్తు చేశాడు కదా, ఒకటేమో అక్షలో ఉన్న పురుషుడు, ఒకడు ఆదిత్యంలో ఉన్న పురుషుడు. రెండింటిని చేశాడు కాబట్టి మొట్టమొదలు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు? ఆదిత్యంలో ఉన్న పురుషుని గురించి ఇప్పుడు వ్యాఖ్యానం జరుగుతూ ఉంది. ఆదిత్య పురుషే తావత్ హిరణ్యశ్మశ్రు. ఆదిత్యంలో ఉన్న సంసారిని గురించి ఎట్లా వర్ణించారు అంటే హిరణ్యశ్మశ్రు, బంగారు వర్ణం కలిగిన మీసాలు కలిగిన వాడు ఇత్యాది. రూపం ఉదాహృతం అంటే బంగారు మీసాలు, బంగారు కేశాలు, బంగారు గోళ్లు, బంగారు మొత్తం బంగారు రూపం అనే ఉద్దేశం. అంటే హిరణ్మయమైన శరీరం కలిగింది, అంటే బంగారు వర్ణం కలిగిన శరీరము. మరి బంగారంతో చేసిన శరీరం మొత్తానికి ఆ వర్ణము. కాబట్టి అక్షపురుషేపి ఇదామో ఆదిత్య పురుషుల్లోంది ఆ రంగు చెప్పారు. ఈ కంటిలో ఉన్న పురుషుని గురించి ఏం చెప్తున్నారు అంటే తదేవ అతిదేశేన ప్రాప్యతే తస్య తదేవ రూపం యదముష్య రూపం అన్నారు. వాడికి కూడా అముష్య అంటే అక్కడ ఆలోకంలో ఏ రూపం ఉందో అదే ఈ అక్షపురుషంలో ఉన్న రూపం కూడా అని మొత్తానికి రెండింటినీ సమన్వయం చేశాడు. ఇక్కడ కూర్చున్నవాడు బంగారు వర్ణం కలిగిన వాడే, అక్కడ ఉన్నవాడు కూడా బంగారు కలిగిన. అముష్య అంటే అక్కడ అనేది. అందువల్ల అక్కడ ఏ రూపం అయితే చెప్పబడిందో అక్షపురుషునికి కూడా అదే రూపం చెప్పబడింది. నచ పరమేశ్వర స్వరూపోత్తం యుక్తం. మీ పరమేశ్వరునికి రూపం ఉందా? లేదు. ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటా ఉంటారు ఇక రూపం చెప్పబడింది కాబట్టి సంసారి అయిన జీవుణ్ణి తీసుకోవాల్సిందే కానీ నిత్యశుద్ధ బుద్ధమైన ముక్తమైన పరమేశ్వరుని తీసుకునే అవకాశము లేదు. ఎందుకంటారా? అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం. అది శబ్దరహితమైంది, రూపరహితమైంది, అవ్యయమైంది, ఫలానా ఫలానా అని చెప్తూ ఉంటారు. అవ్యయం అన్నప్పుడు ఎప్పుడు కూడా నశించిందని అర్థం ఉందా లేదా? మరి ఉపాసన చేసిన వాడు కర్మ చేసి అక్కడ పోయినవాడు మళ్ళీ కిందికి దిగొస్తాను ఉందా లేదా అంటే అర్థమేమి? వాడు క్షరపురుషుడు,
మరి మీ పరమాత్మ ఏమో అక్షర పురుషుడు, అవ్యయుడు, అందుండేవాడు పరమాత్మ అని చెప్పేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా ఆధార శ్రవణాచ్చ ఏషో అంతరాదిత్యే ఏషో అంతరక్షిణీతి ఆధారం చెప్పబడింది. ఆ ఏషు అంతరాదిత్య ఆదిత్యంలో ఉన్న ఏ పురుషుడో ఆ పురుషే ఈ యొక్క అక్షిలో కూడా ఉన్నాడు, సూర్యుల్లో ఉండేవాడే ఈ అక్షిలో కూడా ఉన్నాడు అని కూడా ఆధారం చెప్తుంది. నహి అనాధారస్య స్వమహిమ ప్రతిష్టస్య సర్వవ్యాపినః పరమేశ్వర స్వ ఆధార ఉపదిశతే అన్నాడు. అనాధారుడు, ఏ ఆధారం లేనివాడు పాపం, మనమే అన్ని ఆధారం ఉన్నాండి, ఆయనకి ఏ ఆధారము లేదు. అనాధారుడైన ఆ పరమేశ్వరుడు స్వమహిమ ప్రతిష్టస్య తన మహిమలో తానే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఇంకా ఎవరి యొక్క మహిమతో ఆయనకు పని లేదు, ఎవరి ఆధారం ఆయనకు పని లేదు. తనకు తానే ఆధారము, తన మహిమలో తానే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అందువల్ల సర్వవ్యాపి పరమేశ్వరస్య ఆధార ఉపదిశ్యతే. సర్వవ్యాపి అయిన పరమేశ్వరునికి, సర్వాధారమైన పరమేశ్వరునికి ఇంకా వేరే ఆధారము చెప్పబడదు. కాబట్టి అక్కడేమో ఆధారం చెప్పబడింది, రూపం చెప్పబడింది. అందువల్ల సంసారి అయిన జీవరూపంలో ఉన్న ఆ పురుషుణ్ణి గ్రహించాలి గాని పరమాత్మను గ్రహించేదానికి అవసరం లేదు. ఇంకా కూడా ఛాందోగ్య చెప్తుంది, సా భగవః కస్మిన్ ప్రతిష్ఠితే ఇది స్వేమహిమ్ని. నారద భగవంతుడు సనత్ కుమార్ అడిగాడంట, ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఆ పరమాత్మ ఏ మహిమ ఎందు ప్రతిష్ఠితై ఉన్నాడు అని అడిగితే సనత్ కుమార్ చెప్పాడు, స్వేమహిమ్ని, తన యొక్క మహిమలో తానే ప్రతిష్ఠితై ఉన్నాడు. నారదుడు అడిగింది సగం ఉంది, ఇందులో సమాధానం చెప్పింది సగం ఉంది. సా భగవా కస్మిన్ ప్రతిష్ఠిత ఏతి. ఇక్కడ వరకు నారదుని యొక్క ప్రశ్న, భగవః ఓ భగవంతుడా, ఆ పరమాత్మ దేని ఎందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు? సమాధానం ఏంటిది? స్వే మహిమ్ని, తన మహిమయందు తన గొప్పతనమందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని సమాధానం చెప్పబడింది. కాబట్టి అక్కడ నిరాధారం చెప్పిందా, సాధారం చెప్పబడిందా? అందువల్ల ఇది ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. స్మృతి కూడా చెప్పింది కదా, శృతి ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. ఆకాశం వలె సర్వగతుడు అంటే సమస్తమందు వ్యాపించి ఉన్నాడు. అంతేకాకుండా నిత్యుడా, నిత్యుడా అంటే నిత్యం. మరి ఆదిత్యంలో ఉండే పురుషుడు సర్వగతమై ఉన్నాడా? ఆదిత్యంలో ఉన్నాడు. అక్షిలో ఉండే పురుషుడు అక్షిలోనే ఉన్నాడు, సర్వగతుడై లేడు. నిత్యుడా, అనిత్యుడా? అక్షి ఉంటే ఉంటాడు, లేకపోతే లేడు, అనిత్యుడై ఉన్నాడు. కాబట్టి ఇది శృతీభవతః ఐశ్వర్యమర్యాదాశ్రుతేశ్చ అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని కూడా చూపెట్టే శృతి కూడా చెప్తుంది. ఏమని? స ఏష ఏ చాముష్మాత్ పరాంచ లోకాస్తేషాంచేష్టే దేవకామానాంచ. ఈ విధంగా ఛాందోగ్య శృతి ఏం చెప్తుంది అంటే, మరి తన యొక్క ఐశ్వర్యాన్ని అముష్మాత్ పరాంచ లోకా తేషాంచ ఇష్టే దేవకామానంచ, ఆ సూర్యలోకంలో ఉంచే పైనున్న ఆ వాళ్ళకంతా కూడా మరి పరమేశ్వరుడు మర్యాదయుక్తుడై ఐశ్వర్యయుక్తుడై మరేంటిది పరమేశ్వరుడు కాదు, ఆ జీవుడు ఆ లోకం నుంచి పైకే వాళ్ళ కోరికలను ఇస్తూ ఉంటాడు. కానీ మరి ఇక్కడ పరమేశ్వరునికి మర్యాద అంటే ఒక హద్దుందా? లేదు. ఆయన ఆ హద్దు వరకు ఉండే పైకి చేస్తూ ఉంటాడు. అందువల్ల పరమేశ్వరునికి హద్దుందా? లేదు. తర్వాత ఇంకోటి ఏంటిది? ఆదిత్య పురుషస్య ఐశ్వర్య మర్యాద. సూర్యునిలో ఉండే పురుషుని యొక్క మర్యాద అంటే అర్థం ఏంటిది? హద్దు. మర్యాద అంటే నీకేం మర్యాద లేదా అంటాం, అంటే అర్థం ఏంటి? హద్దు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి అంటామా లేదా? అంటే హద్దు లేకుండా మాట్లాడమే మర్యాద లేకుండా మాట్లాడడం. మర్యాద అంటే హద్దు. కాబట్టి సూర్యునిలో ఉండే పురుషుని యొక్క హద్దు ఎంతవరకు అంటే అక్కడి నుంచి పైకే కానీ కిందికి లేదు. ఎందుకంటే పుణ్యం చేసి పైకి పోయాడుగా, అక్కడి నుంచి పైన చెప్పుకోవాల్సిందే కానీ కిందికి వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఆదిత్య పురుషస్య ఐశ్వర్య మర్యాద.
ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం, శాసనం సంబంధించిన మర్యాద ఏంటంటే అక్కడి నుంచి అక్కడి పైన లోకాల భోగాలు అనుభవించడం, అక్కడనే శాసించడం జరుగుతుంది, కానీ కిందికి వచ్చేది లేదు. తర్వాత ఏషయే ఏతస్మాద్ అర్వాంచో లోకాస్తేషం చేష్టే మనుష్య కామానాంచ ఇత్యాక్షి పురుషస్య. అయితే ఇక్కడ అక్షి పురుషుడికి ఏం చెప్తున్నారు? అర్వాంచ అంటే తనకంటే కింది వాటిని శాసించే వాటికి వీడికి మర్యాద. సూర్య మండలంలో ఉన్నవాడికేమో తనకంటే పైకి అక్కడ మర్యాద. అక్షి పురుషుడికి ఏమో తనకంటే కింది వాడిని శాసించేదానికి వీడికి మర్యాద హద్దు కలిగి ఉంది అన్నాడు. స ఏషయే చ ఏతస్మాద్ అర్వాంచో లోకాస్తేషే చేష్టి. అర్వాంచ లోకం అంటే కింది లోకాలు. పై లోకాలను దేని ద్వారానైతే కర్మఫలాన్ని లభిస్తామో అవే లోకాలు అన్నారు. అందువల్ల ఆదిత్య పురుషంలో ఉండే ఆ జీవుడికో పైలోకాల వరకే ఆయన యొక్క మర్యాద, దాని యొక్క భోగము, దాని యొక్క ఏంటిది ఆదేశించడం వగరంతా కూడా. అక్షి పురుషుడికేమో అర్వాంచ అంటే తనకంటే కింది లోకాలు కావచ్చు, కింది శరీరాలను కావచ్చు. లోకాస్తేషాంచ ఇష్టే మనుష్య కామానాంచ, మనుష్య లోకంలో ఉన్న కోరికలను పొందవచ్చు లేదా శాసించవచ్చు కోరికలనంతా కూడా. కాబట్టి ఇద్దరు కూడా ఒక మర్యాద